ఉదయం నుంచి మీరు కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ సరళని వైఖరిని చూస్తా ఉన్నారు. సో అంటే పార్టీ నేతలు, ఇరు పార్టీల నేతలు కూడా మా మీద వారు దౌర్జన్యం చేస్తున్నారంటే మా మీద వారు దౌర్జన్యం చేస్తున్నారు. టీడీపీ వైసీపీ మీద చెప్తుంది, వైసీపీ టీడీపీ మీద చెప్తా ఉంది. సో వైసీపీ నేతలు పోలీసుల్ని అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్సీపీని కార్యకర్తల్ని, నాయకులను అణిచివేసి ఎలక్షన్ చేస్తున్నారని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఏంటి కృష్ణారెడ్డి గారు? బ్రహ్మనాయుడు గారు 10 రోజుల నుంచి మొత్తము పులివెందల అదే విధంగా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని రెండు పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని, ప్రధానంగా తెలుగుదేశము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రెండు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవేదో అసలు అసెంబ్లీ ఎన్నికలు అన్నట్టుగా, ఈ రాష్ట్ర ప్రభుత్వాలను నిర్ణయిస్తాయి అన్నట్టుగా వాళ్ళు ఒక చావోరేవో అన్నట్టు చేశారు. అయితే వాళ్ళ పార్టీలకు అంత ప్రాధాన్యత ఉంటే ఉండొచ్చేమో, కానీ ఇది రాష్ట్ర ప్రజలందరికి సంబంధించినటువంటి అంశం కూడా కాదు. అలాగని రాయలసీమ ప్రజలందరికీ సంబంధించిన వ్యవహారం కూడా కానే కాదు. ఇప్పుడు కేవలము 2 జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇది. అయితే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అనేటువంటి దాని మీద వెళ్ళబోయే ముందుగా ఈ రోజు ఉన్నటువంటి స్థితి ఏంటి, ఇప్పుడు వరకు జరిగిన పరిణామాలు ఒకటి, ఈ రోజున జరిగినటువంటి ఎన్నికల జరిగినటువంటి పోలింగ్ సరళి తర్వాత వాస్తవంగా నాకున్నటువంటి సమాచారం మేరకు ఆల్రెడీ ఫలితాలకు సంబంధించినటువంటి క్లారిటీ ఉందండి నా దగ్గర. ఫలితాలకు సంబంధించిన క్లారిటీ నా దగ్గర ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేటువంటి అంశాల మీద ఒక క్లారిటీ ఉంది. రైట్ రాంగ్ అవ్వచ్చు. చెప్పండి, అయితే చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి సార్. నా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని నేను చెప్తున్నాను. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పులివెందలకు సంబంధించినటువంటి జెడ్పీటీసీ దాని మీద బాగా సీరియస్ గా కాన్సన్ట్రేషన్ చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా గట్టిగానే 10 రోజుల నుంచి ఒక ప్రయత్నం అయితే చేశారు, గట్టి పోటీ ఇవ్వడానికి చేసినటువంటి ప్రయత్నం. కానీ ఈ రోజు ఉదయానికి వచ్చేసరికల్లా, పోలింగ్ సమయానికల్లా కూడా పులివెందల జెడ్పీటీసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెల్ల జెండా ఎత్తింది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే దీనికి రీజన్స్ కూడా ఉంటే ఉండొచ్చు, నేను కాదనటం వల్ల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరు కూడా పోలింగ్ బూత్ లోకి ఏజెంట్లుగా వచ్చేటువంటి పరిస్థితి ఉదయానికి లేదు. అంటే పోలింగ్ బూత్ లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్లే లేనటువంటి పరిస్థితి పులివెందల జెడ్పీటీసీ పరిధిలో ఈ రోజున ఉంది అని అంటే ఇక ఫలితాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మీరు ఊహించుకోవచ్చు, అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ ఒకటి కృష్ణారెడ్డి గారు, ఏజెంట్లే లేని పరిస్థితి వచ్చిందంటే ఏజెంట్లు రావటానికి నిరాకరించారా, ఏజెంట్లను ఎవరన్నా భయభ్రాంతులు గురి చేసి రానియకుండా చేశారా, లేకపోతే ప్రలోభ పెట్టారా, ఏంటి? ఇది 2 రకాల అంశాలు ఉన్నాయండి. ఈ 10 రోజుల పరిణామ క్రమంలో తెలుగుదేశము అదే విధంగా ఉన్నటువంటి పోలీసు వ్యవస్థను ఉపయోగించుకొని, అధికార వ్యవస్థను ఉపయోగించుకొని ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర నుంచి అందరినీ కూడా ఒత్తిడి చేసేటువంటి ప్రయత్నం అయితే సీరియస్ గా జరిగింది. అయితే ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో నుంచునేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళను కూడా ఎంతో కొంత భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే తెర వెనక ఇంకొక జరిగినటువంటి పరిణామం ఏంటి అంటే 2024 ఎన్నికల వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎవరైతే పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారో క్షేత్రస్థాయిలో, ఆ జెడ్పీటీసీ పరిధిలో పులివెందల పరిధిలో ఉన్నటువంటి క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రమైనటువంటి అసంతృప్తితో అవినాష్ రెడ్డి మీద ఉన్నారు. అవినాష్ రెడ్డి యొక్క వ్యవహార శైలి, అదే విధంగా అవినాష్ రెడ్డి యొక్క పిఏ రాఘవరెడ్డి అనుకుంటాడు, ఆయన వ్యవహార శైలి, అదే విధంగా జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి సంబంధించినటువంటి క్షేత్రస్థాయి నాయకుల్ని విస్మరించటము, పట్టించుకోకపోవటము అనేటువంటి అంశాలు. దీనికి అదనంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో కొంతమంది కాంట్రాక్టర్లు ఎవరైతే పనిచేశారో వాళ్ళకి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళకి రావాల్సినటువంటి బిల్లులు పెండింగ్ ఉండటం, ఇలాంటివన్నీ అన్నిటికీ సంబంధించి క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీ మీద ప్రస్తుతం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉన్నారు. దీని వల్ల ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అంత సీరియస్ గా దాన్ని తీసుకొని వాళ్ళు ఎన్నికలకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా పోటాపోటీగా వెళ్ళి అక్కడేదో పని చేస్తే ఆ అదనంగా కేసులు, కొట్లాటలు వీటిని మళ్ళీ ఎక్కడే తీసుకుంటాం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని అనేటువంటి అంశాలు వచ్చినాయి. అందుకోసమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 రకాల దెబ్బలు తగినాయి. గోడ దెబ్బ, చెంప దెబ్బ అంటారు కదా. ఇటు క్షేత్రస్థాయిలో వాళ్ళ నాయకుల నుంచి నిరసన, వాళ్ళ సహాయ నిరాకరణ వచ్చింది. తెలుగుదేశం పార్టీ బలంగా
అక్కడ నిలబడ్డటువంటి పరిస్థితి ఉంది. అధికార యంత్రాంగం కూడా తెలుగుదేశం పార్టీకి సహకరించుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి క్లియర్ కట్ గా పులివెందల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుస్తున్నాడు అనేటువంటిది ఒక సమాచారం. అంటే ఇప్పుడు గెలిచాడు అంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారి కోటకి బీటలు పడ్డాయని అనుకోవాలా సార్? ఇక్కడ ఒక అంశం అండి, నేను అందుకని జగన్మోహన్ రెడ్డి అయితే ఈ విషయంలో పూర్తిగా ఆయన నిండా ఇదేదో ప్రెస్టేజియస్ గా తీసుకొని తను ఇక్కడ గెలవాలి జడ్పీటీసీ అనేటువంటి విధంగా ఆయన ఏమో బయటపడలేదు. అవినాష్ రెడ్డినే ముందు పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడో ఫోన్ లో మాట్లాడాడు అన్నాడు కానీ ఎంతవరకు తెలియదు. ఫోన్ లో మాట్లాడుంటే మాట్లాడొచ్చు ఎమ్మెల్యే ముఖ్యమైన నాయకులు మండల స్థాయి నాయకులతో మాట్లాడి ఉండొచ్చు. ఉంటే ఉండొచ్చు. అయితే ఒక్కటి మాత్రం నేను చెప్పగలండి, జగన్మోహన్ రెడ్డి ఇలాకాలో ఒక జెడ్పీటీసీ ఓడిపోయినంత మాత్రాన జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, ఇక భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఉండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని అనుకోవాల్సినటువంటి అవసరం లేదండి. ఇందుకు ఉదాహరణ కుప్పం నియోజకవర్గం. 2024 ఎన్నికలకు ముందు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కుప్పం పంచాయతీని మున్సిపాలిటీ చేశారు వైసీపీ ప్రభుత్వంలో. ఆ మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగిన సమయంలో అక్కడ కూడా ఎవరిని నామినేషన్లు వేయలేదా, వ్యవహారం లేదు, అన్ని వాళ్ళే గెలిచారు, 2-3 తప్ప. తెలుగుదేశం ఏం గెలవాలా. ఇంకేముంది, కుప్పంలో చంద్రబాబు నాయుడు ఓడిచ్చేస్తున్నాం, 175 వస్తున్నాయి, ఈ కుప్పం వచ్చిన ఉపయోగం లేదు అని చెప్పారు. 24 ఎన్నికలు వచ్చారు కల్లా 23 సీట్లు ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ 135కి వెళ్ళిపోయింది, కూటమి 164కి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి 175కి వెళ్ళాలని 11 మిగిలినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అంతే, జగన్మోహన్ రెడ్డిని ఓడిచ్చాం, ఇక జగన్మోహన్ రెడ్డి మిగలడని వీళ్ళు సంకలు గుద్దుకుంటే ఉపయోగం ఉండదు. ఇప్పుడు ఈ ఎన్నికలను బట్టి అంచనా వేయలేం. ఇక ఒంటిమిట్టకు సంబంధించినటువంటి వ్యవహారానికి వచ్చారు కల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా పనిచేసింది. కానీ అక్కడ తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే వీళ్ళు క్షేత్రస్థాయిలో ఈ విధంగా గట్టిగా గీన చేస్తే మనం ఓడతాం అనేటువంటిది, ఓడిపోతే పరుగు పోతుంది అనేటువంటి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అక్కడ ఒక దౌర్జన్య కాండకు కూడా దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాడులు కూడా జరిగాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నేరుగా దాడులు జరిగాయి. అదే విధంగా పోలీసులు కూడా అధికార పక్షానికి సపోర్ట్ చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నష్టం కలిగించే విధంగా జరిగినటువంటి పరిణామాలు అక్కడ ఫలితం కూడా తెలుగుదేశం పార్టీ అంతిమంగా ఒంటిమిట్టలో కూడా గెలవబోతుంది అనేటువంటిది ఇప్పుడు వరకు జరిగినటువంటి పోలింగ్ సరళిని బట్టి ఉన్నటువంటి అంశం. అయితే ఇక్కడ మీరు ఒక విషయం చెప్పాలి, కృష్ణాజీ గారు. పులివెందులు అంటే మొదటి నుంచి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి దాదాపు 45 సంవత్సరాల నుంచి కూడా ఒక కంచుకోటగా ఉన్నటువంటి పరిస్థితి ఆ నియోజకవర్గం. జగన్మోహన్ రెడ్డి గారికి మొన్న రాష్ట్రం అంతా కూడా వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ కూడా 60,000 ఓట్లు మెజార్టీ వచ్చినటువంటి నియోజకవర్గం పులివెందుల. మరి అక్కడ పోలీసులతోటి ఆ వైసీపీ ప్రభంజనాన్ని, వైసీపీ కార్యకర్తల్ని, రాజశేఖర రెడ్డి గారి అభిమానుల్ని, జగన్మోహన్ రెడ్డి గారి అనుచరుల్ని అనగదొక్కే పరిస్థితి ఉంటుందా సార్? అదే అంటుంది వైఎస్ఆర్ గోడ దెబ్బ చెంప దెబ్బ అని అందుకనే చెప్పా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నాయకత్వం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సహాయ నిరాకరణ చేసింది. క్షేత్రస్థాయి నాయకులు లేకుండా కార్యకర్తల్లో, ఓటర్లు తమంత తాముగా వచ్చి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లేసేటువంటి పరిస్థితుల్లో ఉండవు. అసలు ఏజెంట్లే లేనటువంటి పరిస్థితి ఉంటే వన్ సైడ్ ఎలక్షన్ అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒంటిమిట్లో ఈ రోజున అధికార బలం ఉపయోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజున పులివెందల్లో జెడ్పీటీసీ ఓడిపోవటం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్, జగన్మోహన్ రెడ్డికి కూడా మైనస్. అలాగని ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయింది, జగన్మోహన్ రెడ్డి పోతాడు అని అనుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ కంచుకోటను కూడా అధికార పార్టీ ఈ రోజున బద్దలు కొట్టగలిగింది. అది అధికారాన్ని ఉపయోగించుకొని ఇంకో రకంగా ఇందాక అంబటి రాంబాబు మాట్లాడుతుంటే విన్నాను, మన ఈసీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఈ ఒంటిమిట్ట ఎందుకు ఈ పులివెందులు మాత్రమే జెడ్పీటీసీ పెడుతున్నారు, ఇంకా రాష్ట్రంలో చాలా ఖాళీలు ఉన్నాయి కదా, నిజమే ఖాళీలు ఉన్న మాట కూడా వాస్తవమే. ఎందుకు పెట్టారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, వైసీపీ ఓడిపోయింది, ఇంకా భవిష్యత్తులో ఇక అందులోనూ ఈ 2 నియోజకవర్గాలు వైసీపీ ఎమ్మెల్యేలు ఉండబోదు అనేటువంటి ఇంకెవరు దాని పార్టీ చూడకండి అవును అని ఏది నైతికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయటం కోసం, నైతిక స్థైర్యం దెబ్బతీయటం కోసం ఈ రోజున అధికార పక్షం వ్యూహాత్మకంగా మరి ఈ రెండింటికి సంబంధించినటువంటి ఉప ఎన్నికలే పెట్టారు అనేటువంటిది నేను కూడా అనుకుంటున్నా. వాస్తవం కూడా అయ్యి ఉండొచ్చు. ఆల్రెడీ ఇప్పుడు జరిగినటువంటి పరిణామాలనే మొత్తం ఏదో అసలు అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి ప్రభుత్వాలను మార్చేటువంటి ఎన్నికల కింద దీన్ని మార్చి ఇవన్నీ చేశారు అంటే, అధికార దుర్వినియోగాలకు పాల్పడ్డారంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ
మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గత 5 ఏళ్లలో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఏవైతే ఆరోపణలు చేశారో ఇప్పుడు అవే తరహా ఆరోపణల్ని తెలుగుదేశం పార్టీ ఎదుర్కొంటుంది. అదే అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడ్డది. అదే పోలీసు వ్యవస్థని తమ వైపును తిప్పుకున్నది, అధికార యంత్రాంగాన్ని తిప్పుకున్నది. ఈ రోజున ఎన్నికల మొత్తాన్ని కూడా గెలిపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమి లక్ష్యంగా పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వైసీపీ ఆ రోజున సంకలు గుద్దుకున్నది, మాకు 86% మేము గెలిచాం స్థానిక సంస్థల ఎన్నికల్లో, ఇక మాకు తిరుగు లేదు, 150 నుంచి 175కి వెళ్తామని. మరి ఏమైంది వాళ్ళకి? ఏం జరిగింది తెలుసు కదా. వీళ్ళు కూడా అంతే. ఇప్పుడు అసలు ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలే రాలా, ఈ ఉప ఎన్నికలే, సంవత్సరానికి సంబంధించినటువంటి ఎన్నికలే. ఇప్పుడు ఈ కొద్ది రోజులకు సంబంధించినటువంటి వ్యవహారానికి వైసీపీ పని అయిపోయిందని చెప్పడానికి ఈ రోజున అధికార పక్షం మొత్తం కూడా అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడటం వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల కూటమి ప్రభుత్వానికి అప్రతిష్ట పాలు వచ్చింది అనేటువంటిది మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది. జగన్మోహన్ రెడ్డి చెప్పుల్లో చంద్రబాబు నాయుడు కాళ్ళు పెట్టాడు. 2 పార్టీలు దొందే. అధికారం వస్తే వీళ్ళు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తారు అనేటువంటి అర్థమైంది.